హైదరాబాద్లోని కర్మన్ ఘాట్లో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ తలెత్తింది. ఈ కార్యక్రమంలో సరూర్ నగర్ తహసీల్దార్కు కుర్చీ దొరకకపోవడం దుమారం రేపింది. ఈ కార్యక్రమానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరై లబ్ధిదారులకు రేషన్ కార్డ్స్ ని అందజేశారు. అయితే ఈ వేదికపై ప్రోటోకాల్ కు విరుద్ధంగా కొందరు కాంగ్రెస్ నాయకులకు సీట్లు కేటాయించగా సరూర్ నగర్ తహసీల్దార్ వేణుగోపాల్ కు మాత్రం కుర్చీ దక్కలేదు. మంత్రి మీటింగ్ అయిపోయేంత వరకు తహసీల్దార్ కు సీటు కేటాయించలేదు. ప్రభుత్వ అధికారిని అవమానించారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రోటోకాల్ ను పాటించకపోవడం ఏంటంటూ ప్రశ్నించారు. ఈ రోజు పరిశ్రమలు వస్తే చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. మీరందరూ వచ్చింది ఇక్కడ, మీ పిల్లలందరూ చదువుతా ఉన్నారు. డిగ్రీయో, పీజీయో, ఇంజనీరింగో, ఎంబీఏ చదువుకొని ఒక ఉద్యోగం సాధించాలని ఆలోచన చేస్తా ఉన్న యువతకి మా బాధ్యతలో భాగంగా వీలున్నంత వరకు ప్రైవేట్ ఉద్యోగ పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నంలో మేమందరం కూడా ముందుండి నడిస్తే పరిశ్రమలు రావద్దు, పరిశ్రమలను అడ్డుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నారు. మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్ద ఈరోజు పరిశ్రమ